సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని వాక్యం ద్వారా నిండు దీవెనలు ఆశీర్వాదం కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలు పొందనాలు, స్తోత్రము నాయన. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నాయన. సమాధానము, శాంతి, సంతోషమును నీ యందు ఎల్లప్పుడూ లభిస్తాయి తండ్రి. నీకే స్తుతి స్తోత్రం నాయన. ప్రభా తండ్రి, సహాయం చేయండి. మీ మెండైన దీవెనలు దయచేసిగా కోరుకున్నాం తండ్రి. మా దేవా తండ్రి నైనా, మరి నైనా తండ్రి, మా దేశ విదేశీ సంఘాలను సభ్యులను దీవించండి. దౌర్జన్యాలు, నేరాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం. చింతలు, అవమానాలతో గురవుతున్న వారికి శాంతి, సమాధానం దయచేసిగా కోరుకుంటున్నాం. ద టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఎందరో రోగగ్రస్తులు ఉంటారు, ముఖ్య స్వస్థపరచండి నాయన. మరి నాయన ఉగ్రవాదాన్ని డ్రగ్స్ అంచివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. క్రైమ్ నెవర్ జో మక్సద్ బతానా హై, ఖుదా మక్సద్ బచానే కా. నాయన యుద్ధం జరుగుతుండగా శాంతి దయచేసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. భారతదేశంలో తండ్రి నాయన అనేక చోట్లకు తండ్రి ఏటో తండ్రి అనేక కరువులు, కాటకాలు ప్రబలకుండా సహాయం చేయమని వేడుకుంటాం. మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ నీకే మహిమ, ఘనత, ప్రభువులు అర్పిస్తూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనము పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి ఆదికాండం మరి 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోబోతున్నాం. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇదే. యోసేపు 18 ఏళ్ల వాడై తన సహోదరితో కూడా మందరం మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చి సమాచారం వారి తండ్రి యొద్ద తెచ్చినప్పుడు, మరియు యోసేపు ఇశ్రాయేలులో వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులకందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనికి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలిసి చెప్పగా వారు అతని మీద మరింత పగబట్టిరి. సోదరి సోదరులారా, మరి చూసినట్టయితే ఇక్కడ యాకోబు మరి తన తండ్రి పరదేశిగా ఉన్నప్పుడు మరి యాకోబు మరి వంశావళిలో 18 ఏళ్ల వాడై మరి తన సహోదరులతో కూడా మందను మేపుచు మరి జిల్పా కుమారుల యొద్ద ఉండెను. యోసేపు వారి చెడుతనం అంతా తండ్రికి తెలియజేస్తూ వచ్చినాడు. మరి అన్నోళ్ళు ఏదైతే తప్పుడు పని చేస్తున్నాడో అన్నీ తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి యోసేపు మరి ఇద్దరు అన్నదమ్ములు మాత్రమే మరి తండ్రికి మరి రూబేను మరి మనం చూసినట్లయితే మరి యోసేపు ఒక కుమారుడు మరి తన తండ్రికి ఎంతో ఇష్టంగా చూస్తుంటున్నాం. వారు మరి ఎంతగానో మరి రాహేలు కనిన కుమారులు బట్టి మరి యోసేపు మరి యాకోబు మరి ఎంతగానో సంతోషిస్తున్నాడు. కానీ మిగతా కుమారులంతా మరి ఎంతో గడుగ్గాయలుగా చూస్తుంటున్నాం, ఎంతో అల్లరి పిల్లలుగా చూస్తుంటున్నాం. కాబట్టి వారు మరి ఈయనకు మాత్రమే విచిత్రమైన అంగి పుట్టించడం జరిగింది. కానీ పిల్లలంతా సమానంగా ప్రేమించేది పోయి తాను కొంతమంది పిల్లలను ఇట్లా, కొంతమంది పిల్లలను అటు చూసేవారు కుటుంబాల్లో ఉంటారు. కానీ అందరి పిల్లలను అందరూ సమానంగా చూసినప్పుడు వారిలో భేదాభిప్రాయం అనేది తొలగిపోతుంది. కాబట్టి భేదాభిప్రాయము ఎందుకు వస్తాయి అంటే సమానత్వము వారిలో కనపడదు కాబట్టి మరి చూసినట్టయితే అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో అతని సహోదరులు తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట వలన చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. అయితే
యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజేయగా వారు అతని మీద మరింత పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన కల మీరు దయచేసి వినండి. ఆ దేశము అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలిచి ఉండగా నీ పనలు నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగం పడేనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలదవా, మా మీద నీవు అధికారిగా ఉందవా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. కాబట్టి మరి మీరంతా వచ్చి తండ్రి, మరి మీరంతా అన్నోళ్ళు వచ్చి నాకు మరి సాష్టాంగ నమస్కారం చేస్తారు. నేను రాజ్య పరిపాలన చేయబోతున్నానని చెప్పినప్పుడు, ఏంది నువ్వు చెప్పిన మాట, మేమేంది, నువ్వేంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని వారి మీద మరి యేసేపు మీద పగపట్టడము చూస్తుంటున్నాం. సోదరులారా, 12 మంది కుమారులు యేసేపుతో కలిసి ఒక కుమార్తె మరి యాకోబుకు చూస్తుంటున్నాం. కాబట్టి పగ కలహములు వారిలో ఉంటున్నాయి. కాబట్టి దేవునికి మరి వ్యతిరేకంగా వారు నడుస్తుంటున్నారు, వారి ఆలోచనలు ఉంటున్నాయి. కాబట్టి ప్రేమ అనేది వారిలో తగ్గిపోతూ ఉంది. అంటే తమ్ముని మీద ప్రేమ తగ్గిపోయి పగ వారికి మరి ఎక్కువైపోతుంది. కాబట్టి మరి యేసు ప్రభు ఉడక మరి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించినప్పుడు మరి ఆయన మీద ప్రజలెందరో మరి నాయకులెందరో పగబట్టినారు, శాస్త్రులు, సద్దుకయ్యులు. అలాగే మరి యేసేపు మీద ఉడక తన అన్నోళ్ళే తన మీద పట్టినారు. కాబట్టి మరి అది తనకు ఇవన్నీ తెలియవు. రాహేలు మరి కన్న కొడుకు మరి ఎంతో గారాబంగా తను చూసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఆ మాటలు చూసినప్పుడు మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలదవా, మా మీద నీవు అధికారిగా ఉందువా అని అతనితో చెప్పి అతని మీద కలవరపడి అతని మాటను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరును తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రుడు 11 నక్షత్రములు నాకు సాష్టాంగా పడేనని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తండ్రి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగా పడుగమా అని అతను గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను. కాబట్టి మరి తండ్రి మాత్రమే జ్ఞాపకం ఉంచుకున్నాడు, మిగతా వారు మర్చిపోయి ఉంటున్నారు. అయితే తండ్రి మరి ఏదైతే మరి సూర్యచంద్ర నక్షత్రాలు మరి కుటుంబము మరి మేము వచ్చి నీకు సాగిలపడదాము అన్నప్పుడు మరి వారు సనుక్కున్నట్టు చూస్తుంటున్నాం. సోదరులారా, మరి దేవుడు ఆ బిడ్డను దీవిస్తానన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవించి తీరుతాడు. కాబట్టి ఆలోచనలు మనవి ఏవైనా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క నిర్ణయం చొప్పున మనము నడవాల్సిన అవసరమై ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడేను. అదేమనగా, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్ర నక్షత్ర శిరస్సును పడేను, నక్షత్రములు కిరీటములుగా ఉండెను. కాబట్టి మరి యొక్క స్త్రీని ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాం. అనగా దేవుని యొక్క రాకడను అక్కడ సూచిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ కూడా మరి యేసేపుకు సూర్యచంద్ర నక్షత్రాల గురించి ఇక్కడ చూస్తుంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం ధ్యానించినప్పుడు అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరిచేవాడిగా ఉంటున్నాడు. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు బయలుదేరి, అప్పుడు ఇశ్రాయేలు యేసేపు చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మని. అప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను.
అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరులు క్షేమము మందను క్షేమము తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనికి చెప్పి హెబ్రోన్లో అతనికి పంపి అతడు షెకెమునకు వచ్చాను. కాబట్టి హెబ్రోనుకు నుంచి మరి షెకెమునకు పంపించినాడు. వారు ఉన్నది హెబ్రోన్లో ఉన్నారు. మరి షెకెము మరి అక్కడికి 30 కిలోమీటర్లు, అలాగనే యెరూషలేము మరి అక్కడికి 30 కిలోమీటర్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి షెకెముకి మరి పంపించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి మందను మేపినప్పుడు మరి మరి మీ అన్నోళ్ళు మందను మేపుతున్నారు, నువ్వు వెళ్ళి వారికి ఆహారం మరి తీసుకొని వెళ్ళి వారికి మరి అందించి క్షేమ సమాచారం తీసుకొని రా, మళ్ళీ వారు ఎలా ఉన్నారు ఏం కథ అనేది. కాబట్టి మరి తాను తండ్రి గారు ఏదైతే చెప్పినాడో ఆ విధంగా తాను ముందుకు వెళుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే అతడు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులు వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలియజెప్పు అని అడిగిరి. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదాము రండి అని చెప్పుకుంటా మేము వింటిమని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసరము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అప్పుడు దగ్గర రాకమునుపే వారు దూరముగా ఉండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వస్తున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగములు వీని తినివేసినని చెప్పేదాము. అప్పుడు వీని కలలు ఏమవునో చూద్దాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. కాబట్టి ఒకరు మరి 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 ఇంకా దూరంగా ఉన్నప్పుడే దోతానులో వాడు ఉన్నప్పుడే మరి అక్కడికి వస్తున్నాడు, చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. దూరంగా ఉన్నప్పుడే వీడు ఇదిగో కలలుగానే వాడు వస్తున్నాడు, వీని ఏ విధంగా అయినా చంపాలి, వీని ఏ విధంగా అయినా ఏమో ఒకటి చేయాలి అనే ఆలోచన మరి వారికి వచ్చింది. అప్పుడు వారు ఒకరొకరు ఒక ఆలోచన చేసినారు. అయితే ఎట్లనగా రూబేను అతని తండ్రి అతనికి అప్పగింపనై వారి చేతిలో పడకుండా అతన్ని విడిపించదలచి రక్తం చిందింపకుడి, అతన్ని హాని ఏమీ చేయకుండా అడవిలో ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను. కాబట్టి యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతన్ని తొడుక్కొని ఉండిన ఆ విచిత్రపు నిలుముటని తీసివేసిరి. సోదరి సోదరులారా, మరి వారు మరి అదే విధంగా చూసిన అతన్ని పట్టుకొని గుంటలో వేసి పడద్రోసి అతన్ని మరి వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనమునకు కూర్చొండిరి. కాబట్టి మరి తమ్మునేమో గుంతలో పరేసినారు, వట్టి గుంతలో మరి వాళ్ళేమో తిరిగి కడుక్కొని భోజనాన్ని కూర్చున్నారు, అంగీ తీసేసినారు. మరి వారు ఎంతగా మరి తమ్ముని ఇబ్బంది పెట్టాలను అన్ని ఇబ్బందులు పెట్టేసినారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుకి మరి యోసేపుకి కొన్ని పోలికలు మనం చూస్తుంటున్నాం. యోసేపు ప్రార్థన జవాబు మరి వారికి వచ్చినట్టు చూస్తున్నాం. అలానే యేసు ప్రభువుగా మరి కన్యకకు జన్మిస్తాడనేది మరి మనం చూస్తుంటున్నాం. అలాగనే యోసేపు తండ్రి ఎంతో ప్రేమించాడు. అలాగనే దేవుడుగా ఇతడు నా ప్రియ కుమారుడు అని మరి చెప్పడం చూస్తుంటాం. అలాగనే తండ్రి మరి కుమారునికి రంగురంగుల అంగి మరి తొడిగించినట్టు చూస్తుంటున్నాం. అలాగనే యేసు ప్రభువు కూడా తన అంగి మరి చీట్లు వేసినట్టు మనం చూస్తుంటున్నాం. అలానే యోసేపు మరి కళ మరి ఎంతగానో తాను మరి తన కొన్ని విషయాల్లో మరి దేవునికి మరి దేవుడు ఏ విధంగా యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి శ్రమలు కష్టాలు ఇబ్బందులు పన్నాడు, తాను కూడా అటువంటి కష్టాలే మరి ముందుగానే మరి యేసేపు కూడా కొన్ని ఆ విధంగా పొందినట్టు మనం చూసుకుంటున్నాం. కాబట్టి మరి యేసేపు మరి 12 గోత్రాల్లో మరి ఒక గోత్రంగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసు ప్రభువుగా అదే గోత్రంలో నుండి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యూదా గోత్రం నుండి యేసు ప్రభువు వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి యేసేపుకు తనకు కొన్ని పోలికలు మనము చూస్తుంటున్నాం దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో.
ఆయన మరి ప్రేమ, ఆయన కృప, మరి ఎంతో జాలి, దయ, గుణం గలవాడు. కాబట్టి పౌలు కూడా మరి దేవుని ప్రేమ పరిచర్య చేయుటకై ఆయా ప్రాంతాలు తిరిగినప్పుడు తనకు ఎన్నో హింసలు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. అయినప్పటికీ దేవుని దయ యందు తాను నడుస్తూ వచ్చినాడు. సోదరి సోదరులారా, మనముగా కష్టాలు, కన్నీటి బాధలు చూసి వెనుకంజ వేయకూడదు. శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. కాబట్టి సమాధానము, శాంతి, సంతోషముతో ఈ లోకయాత్రలో మనము నడవాలి. కాబట్టి మరి ఈ విధంగా మరి యేసేపు మరి ప్రేమ గలవాడై మరి ఎంతో మరి అన్నోళ్లకు విధేయత చూపించినాడు. కాబట్టి మనము దేవునికి విధేయత చూపించి దేవుని యందు మనం ఎప్పుడు నమ్మకంతో ముందుకు వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. సమాధానము, శాంతి దయచేసే దేవుడు, లోకానికి ప్రశాంతత దయచేసే దేవుడు, అందరి కొరకు మరణించి శిలువ మీద ప్రాణం పెట్టిన దేవుడు. ఇటువంటి గొప్ప దేవుని మనం వెంబడిస్తున్నాం. ఇటువంటి ప్రేమగల దేవుని మనం వెంబడిస్తున్నాం. ఇందులో ఎవరి గురించి ఈ మరి చెడు చేయాలి కానీ ఒకరిని మనము ఇబ్బంది పెట్టాలని కానీ బైబిల్ చెప్పదు. కానీ ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారికి ఆహారం పెట్టండి, ఎవరైతే మీ మరి శత్రువులు ఉన్నారో వారిని ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒక ఉగ్రవాదం మరి వైపు మరచాలి ఇది బైబిల్. ప్రేమను చూపించేది బైబిల్, శాంతిని చూపించేది బైబిల్. కాబట్టి మరి అనేకులు మన గురించి ఎవరేమనుకున్నా కానీ మనం మాత్రమే దేవుని కొరకు ప్రజాస్పందన కాదు, దేవుని స్పందనను మనం కలిగి ఉండి దేవుని యందు నిరీక్షణతోటి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ లోకంలో దేవుడు మంచి వాళ్ళ మీద వర్షం కురిపిస్తాడు, చెడ్డ వాళ్ళ మీద ఒక వర్షం కురిపిస్తాడు. మంచి వాళ్ళ మీద వెన్నెలను, ఎండను కురిపిస్తాడు. అలాగనే మరి ఎండ కూడా చెడ్డ వాళ్ళ మీద ఒక దేవుడు మరి వెలుగునిస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి చెడ్డ వాళ్ళకు ఇంకోటి, మంచి వాళ్ళకు ఇంకోటి దేవుడు చేయడు. అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఈజ్ నాట్ అబౌట్ యంగ్ అండ్ వరల్డ్, బట్ దిస్ ఈజ్ ద గోల్డ్. దేవుడు నమ్మితే గోల్డ్ అయ్యే పని దేవుడు నిన్ను చేస్తాడు. కాబట్టి ఆయన మార్గంలో మనమంతా నడిచినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. మనము ఈ లోకంలో కొన్ని విషయాలు మనల్ని మర్చిపోవచ్చు కొంతమంది, కానీ మనము కలలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దాన్ని ఒక పువ్వు అయినా కానీ మనం ఎప్పుడైతే మరి దాచిపెట్టుకుంటామో అది ఒకరోజు మరి దేవుడు సువాసన ఇచ్చేదిగా ఉంటుంది. సోదరి సోదరులారా, మరి కలగన్న యోసేపును ఒకరోజు రాజును చేశాడు. కాబట్టి మనము ఏదైతే మరి దేవుని అడుగుతామో ఒకరోజు మనకు దేవుడు ఖచ్చితంగా దాన్ని దయచేస్తాడు. ఆ విషయంలో మనం ఎప్పుడూ సమాధానం కలిగి ఉందాం. దేవుడు ఆ విధంగా మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల తండ్రి, స్తోత్రమైన నీకు వందనాలు తండ్రి. ఉదయకాలంలో తండ్రి, మంచి తండ్రి ప్రభా, నీ మాటలు చెప్పడానికి నీ మంచి హృదయాన్ని మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి ప్రేమను మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి ప్రార్థనను మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి తలంపులు మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి పరిచర్యను మాకు ఇచ్చినందుకోసం, నీ మంచి సువార్తను మాకు చేయటకు ఇచ్చినందుకోసం స్తోత్రం నాయన. సహాయం చేయండి, వీళ్ళను దీవించమని, శత్రుకార్యం లైకొచ్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.